ఒక రైలు, ముగ్గురు ప్రయాణికులు, ఒకే బోగీలో భార్య, భర్త, అతని ప్రియురాలు. ఒకవైపు తన భర్తను తిరిగి కుటుంబంలోకి తీసుకురావాలని చివరి ప్రయత్నం చేస్తున్న భార్య, మరోవైపు ఒకరిని వదిలి మరొకరిని ఎంచుకోలేని ఇద్దరు వ్యక్తులు. చివరకు ఆ ప్రయాణ గమ్యానికి చేరకముందే కూడా ఇద్దరూ తీసుకున్న ఒక నిర్ణయం రైల్లోని ప్రయాణికులను, పోలీసులను, వైద్యులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమ పేరుతో మొదలైన పరిచయం వివాహేతర సంబంధంగా మారి చివరకు ప్రాణాల మీదకు ఎందుకు తెచ్చింది? ఈ ఘటనలో అసలు బాధితులెవరు, తప్పు చేసింది ఎవరు, బలైందెవరు? చూద్దాం ఈ స్టోరీలో. శ్రీకాకుళం జిల్లా చప్రా గ్రామానికి చెందిన శిరీష్కు సులోచనతో వివాహమైంది. సాధారణంగా మొదలైన వారి దాంపత్య జీవితం కాలక్రమంలో ఊహించని మలుపు తిరిగింది. కుటుంబ బంధం కంటే మరో పరిచయం అతన్ని ఎక్కువగా ఆకర్షించింది. అదే గ్రామానికి చెందిన నీలవేణితో శిరీష్కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. ఆ బంధం బలపడి ఇద్దరు తమ కుటుంబాలకు దూరంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి చెప్పకుండా శిరీష్, నీలవేణి కోయంబత్తూరుకు వెళ్లిపోయారు. ఇంట్లో భర్త కనిపించకపోవడంతో సులోచన ఆందోళన చెందింది. వెతుకుదాట మొదలెట్టింది. చివరకు భర్త ఎక్కడున్నాడో తెలుసుకుంది. భర్తను వదులుకోవాలని ఆమె అనుకోలేదు. కోయంబత్తూరుకెళ్లి శిరీష్తో మాట్లాడింది. కుటుంబం గురించి గుర్తు చేసింది. జరిగిపోయింది మర్చిపోయి తిరిగి ఇంటికి రావాలని వేడుకుంది. అదే సమయంలో నీలవేణితో కూడా మాట్లాడి ఇక ఈ బంధాన్ని కొనసాగించొద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కోయంబత్తూరు నుంచి ముగ్గురు స్వగ్రామానికి కలిసి బయలుదేరారు. శబరి ఎక్స్ప్రెస్లో ఒకే ప్రయాణం మొదలయ్యింది. బయటకు చూస్తే సమస్య పరిష్కారమైనట్టే అనిపించింది. భార్య కూడా భర్త తిరిగి వస్తున్నాడనే ఆశ కలిగి ఉండొచ్చు. కానీ ఆ ఇద్దరు మనసుల్లో మాత్రం మరో తుఫాన్ నడుస్తోంది. ఇంటికెళ్లిన తర్వాత ఏమవుతుంది, సమాజం ఎలా చూస్తుంది, కుటుంబాలు ఎలా స్పందిస్తాయి, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలు వారిని వెంటాడి ఉండొచ్చు. రైలు తెలంగాణలోకి ప్రవేశించింది. సికింద్రాబాద్ దాటి చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకుంది. ఆ సమయంలో ఒక్కసారిగా శిరీష్, నీలవేణి అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపటికి ఇద్దరు స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. వారిని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏమైందో అర్థం కాక వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో శిరీష్, నీలవేణి హానికరమైన మత్తు పదార్థాన్ని తీసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు గుర్తించారు. వెంటనే ఇద్దరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. వారి ఆరోగ్య పరిస్థితిపై పోలీసులు, వైద్యులు నిరంతరం నిఘా ఉంచారు. ఈ ఘటనలో అత్యంత విషాదకరమైన విషయం, భార్య కళ్ల ముందే ఈ సంఘటన జరగడం. కుటుంబాన్ని కాపాడుకోవాలని చివరి ప్రయత్నం చేసిన సులోచన అదే ప్రయాణంలో తన భర్త, అతని ప్రియురాలు ప్రాణాల కోసం పోరాడుతున్న దృశ్యాన్ని చూడాల్సి వచ్చింది. ఆ క్షణంలో ఆమె మనసులో ఎలాంటి సంఘర్షణ నడిచి ఉండొచ్చు ఊహించడం కూడా కష్టం. ఇక ఈ ఘటన అనేక ప్రశ్నలు ముందుకు తెస్తోంది. వివాహేతర సంబంధాలు కేవలం ఇద్దరి జీవితాలనే కాదు, వారి కుటుంబాలు, పిల్లలు, బంధువుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తాయి. తాత్కాలిక భావోద్వేగాలను తీసుకునే నిర్ణయాలు శాశ్వత గాయాలుగా మిగిలిపోతాయి. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మత్తు పదార్థం ఎలా తీసుకున్నారు, అది ముందే సిద్ధం చేసుకున్నారా, ప్రణాళికనేనా, లేక ప్రయాణంలోనే ఆ నిర్ణయం తీసుకున్నారా అనే అంశాలను విచారిస్తున్నారు. ఇద్దరు పూర్తిగా కోలుకున్న తర్వాత వారి వాంగ్మూలాలు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఒక రైలు ప్రయాణం, ఒక కుటుంబం, 3 జీవితాలు, ప్రేమ, బాధ్యత, మోసం, పశ్చాత్తాపం ఇవన్నీ ఒకే బోగీలో కలిసి ప్రయాణించాయి. కానీ చివరకు గమ్యానికి చేరింది ఆనందం కాదు, విషాదమే. వివాహేతర సంబంధాలు ఎంతటి మానసిక సంఘర్షణకు దారితీస్తాయో, భావోద్వేగంలో తీసుకునే ఒక నిర్ణయం ఎన్ని జీవితాలను నాశనం చేస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ప్రేమ అనేది ఇద్దరి జీవితాలను అందంగా మార్చాలి. కానీ అదే ప్రేమ బాధ్యతను మర్చిపోయి బంధాలను దాటిపోతే మిగిలేది కన్నీళ్లు మాత్రమే. ఒక వివాహేతర సంబంధం 3 జీవితాలను కుదిపేసింది. కుటుంబాన్ని కాపాడాలన్న భార్య ప్రయత్నం,
భర్త అతని ప్రియురాలి ఆత్మహత్యాయత్నంతో విషాదంగా మారింది. క్షణిక భావోద్వేగంలో తీసుకున్న ఒక నిర్ణయం జీవితాంతం చెరగని గాయాన్ని మిగిల్చింది. బంధాల విలువను మరిచిన చోట గెలిచేది ప్రేమ కాదు, ఓడిపోయేది మనుషుల జీవితాలే.